శ్వేతపత్రాలతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే 3 అంశాలపై వైట్ పేపర్ ఇచ్చిన ఏపీ సీఎం అటవీ, సహజ వనరులు, భూమి, గనుల శాఖలపై మరో శ్వేతపత్రం విడుదల చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ జరిగిందని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలో సంక్షోభంపై శ్వేతపత్రం ఇచ్చారు. తాజాగా సహజ వనరుల విధ్వంసం, దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ అటవీ, సహజ వనరులు, భూమి, గనుల వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీ జరిగిందో వివరించారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినట్లు చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలంతా తమ భూములను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే 22A మార్చి గాని, ల్యాండ్ టైటిలింగ్ ఇది గాని, బలవంతంగా లాక్కున్నా, ఏది చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేరుగా అప్రోచ్ అవ్వండి. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది. అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పనిష్ చేస్తాం చట్ట ప్రకారం. తద్వారా మీకు న్యాయం చేపిస్తాం. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ జరిగిందన్నారు చంద్రబాబు. తిరుపతిలో మఠం భూములను కూడా కొట్టేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల నుంచి 10,000 ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది. అలాంటి ఖనిజ సంపదని దోచేయడం, వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు. అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఏపీ సీఎం వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుండడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్వేతపత్రాల్లో ఎక్కువగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న అంశాలే ఉంటున్నాయి.